ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు, రవిప్రకాష్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మా చీరుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేను. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తున్నాం, ఎక్కడెక్కడ చూసిన ఆదరణ అయితే మహిళలు అయితే మరీ ఎక్కువగా వచ్చి ఆదరించి వాళ్ళ ముఖంలో కలగాని ఏదైనా చూస్తే మనం ఎలాగైనా ప్రభుత్వాన్ని మార్చాలని జనాల్లోకి వచ్చినప్పుడు మనం ఎవరం కూడా ఆపలేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 151 వచ్చింది, ఎవరు కూడా అప్పుడు ఆపలేదు కదా. అదేవిధంగా ఈరోజు కూడా వ్యతిరేకత, ఈ సంక్షేమ పథకాలు కానీ, వీళ్ళు చేస్తున్న దారుణాలు కానీ, ఈ హత్యారాజకీయాలు కానీ, ఎక్కడెక్కడో కూడా బాగా దౌర్జన్యాలు కానీ, భూ కబ్జాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజల్లోకి అందరికీ వెళ్ళి, అలాగే రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది. అలాగే ధాన్యం మీద కానీ ఇవన్నీ కూడా రైతులకు కూడా ఎరువులు కానీ ఏవి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది మనం కాదు, ఎవరు చెప్పినా, ఎక్కడికి వెళ్ళా, ఎక్కడ మాట్లాడుకున్నా కూటమి గెలుస్తుంది. 150 దాటి నిన్నొస్తే తెలియదు. మెజార్టీ కూడా మనకు అంతు చెక్కని విధిగా వస్తాయి. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత అనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అలాగే అంగన్వాడీ టీచర్లు కానీ, ఇప్పుడున్న ఉద్యోగస్తులు కానీ, ఎవరిని చూసుకుని ఉద్యోగస్తులు కానీ, టీచర్స్ కానీ మొత్తం ప్రజల్లో వ్యతిరేకత విపరీతమైన భవన కార్మికులు కానీ ఎక్కడ చూసినా మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు ఇలా ఇసుక రేట్లు పెంచారు, మందు తీసేస్తున్న మందు రేట్లు పెంచారు, అలాగే ఎక్కడ చూసినా మైనింగ్ దోపిడీలు, అలాగే ఇసుక దోపిడీలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసి దౌర్జన్యాలు, భూములు లాక్కునే పరిస్థితి ఎక్కడ చూసినా. ఈరోజు ఎవరైనా ప్రచారంకి వెళ్ళేటప్పుడు ఏదో ఊర్లోని వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా ఓట్లు ఎందుకు టీచర్ ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యం చేయడం, అలాగే చాలా దిక్కులే ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా స్వతంత్రం ఉందన్నారు కానీ ఎవరికి స్వతంత్రంగా బతకట్లేదు ఈరోజు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు కొన్ని రోజుల కిందట ఆర్టీవీ స్టడీలో కూటమి గెలుపని చెప్తున్నది జరిగింది. 100% కరెక్ట్ అంటే వాస్తవంగా ఇప్పుడు ఆర్టీవీ కూడా రాష్ట్రం మొత్తం అన్ని ఛానళ్ళ కంటే ఆర్టీవీ బాగా సర్వే చేస్తుంది. ఈ ఆర్టీవీ చెప్పింది కూడా చాలా పర్ఫెక్ట్గా చేసి చెప్తారు ఎవరైనా. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో కాదు, ఏ మీడియా అయినా ఏవో 2-3 మీడియాలు వాళ్ళ సొంతం ఉంటే అవి ఎవరు నమ్మరు ఇప్పుడు. ఎందుకంటే స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరెవరిని పెట్టించి సొంతంగా మాట్లాడించడం కాదు, ఒరిజినాలిటీ ఉండాలి మాట్లాడినప్పుడు కూడా. ఎక్కడ కూడా ఈరోజు ప్రజల్లోని వ్యతిరేకత కానీ ఎక్కడ చూసినా, ఇప్పుడు పిఠాపురం చూసుకుంటే ఎంతోమందిని చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. మేము ఎంతైనా డబ్బు ఇచ్చి ఖర్చు పెడతామంటే ప్రజల్లో లేని అభిమానాన్ని ఎక్కడ కూడా ఎవరు కొనలేరండి. ఎందుకంటే ఓటు అనేది అభిమానం తెయ్యాలి తప్ప ఎవరో భయపెడితే ఆందోళన చేస్తే ఎవరు వేయరు. ప్రతి ఒక్కరు కూడా కూటమి గెలవాలని ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈరోజు ఆ ఆధారణ చూసి వైసీపీలకు ఏం చేయాలో తెలియక రకరకాలుగా వాళ్ళ అమ్మ చెల్లె కూడా ఓటు వేయొద్దని చెప్పిస్తే ప్రజలను కేస్తారనేసి ఎవరికి నమ్మకం లేదు. పక్క చదువుకున్న వ్యక్తి కానీ, మహిళలు కానీ ఎవరిని అడిగినా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మాకు 145 సీట్లు పక్కాగా వస్తాయి, మాకు 23 ఎంపీలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఏర్పడినట్లకే ఎక్కడికి వెళ్ళిన విపరీతమైన స్పందన, మహిళల్లో విపరీతమైన ఆదరణ. కాబట్టి ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 145 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గే పరిస్థితి అయితే ఈరోజు లేదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రోజు ఇంప్రూవ్ అవుతుంది. నిన్నటికి ఈ రోజుకి బాగా తేడా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓటు వేయడానికి హైదరాబాదు, బెంగళూరు, ఎక్కడెక్కడ ఐటీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వంతు సాయంగా ఖచ్చితంగా హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా వస్తున్నారు. మా వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబెట్టాలంటే కూటమి ప్రభుత్వం రావాలని ఎక్కడెక్కడి నుంచో ఎంప్లాయీస్ కూడా వచ్చి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి 145 ఖచ్చితంగా మాకు వస్తాయి. 23 నుంచి 24 ఎంపీలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఆ ప్రమాణ స్వీకారం డేట్ ఒకటే మిగిలింది. ప్రజలు అంత ఆదరణ ఈరోజు ఈ రాష్ట్రం మీద మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. 100కి 200% కరెక్ట్. రోజుకి మీకు ఆల్రెడీ ఆదరణ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు మౌత్ టు మౌత్ ప్రసార సాధనాలు వదిలేయండి, మౌత్ టు మౌత్. నలుగురు టీ కొట్టు దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా కూటమి వస్తుందనే చెప్తున్నారు అందరూ. మెజార్టీలు కూడా ఎలా ఉంటాయంటే మామూలు మెజార్టీలు కాదు, 30,000 40,000 మించి ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ అయితే లక్షల మీద గెలుస్తున్నాడు. ఎమ్మెల్యే అయితే లీస్ట్ 25,000 నుంచి 30 మెజార్టీ ప్రతి ఒక్కరు కూడా గెలుస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు
ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.